హల్ హల్ హలో హలో అందరం కళ్ళు మూద్దామండి. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా మహాపరిశుద్ర నీకే వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అయానికి మిచ్చి నిరుణం మేము తీర్చలేమయ్యా తండ్రి. నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడుతున్నందుకు నీకే వేలాది వందనాలు తండ్రి. ఆశ్చర్యకుడా ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త నీకే వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా గొప్ప దేవా ఘనమైన దేవా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను అయ్యా. అయా నీకే వేలాది వందనాలు తండ్రి. అయా ఏ బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నారో ఒక్కసారి మీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ బిడ్డలు ఇరుకు ఇబ్బందులతో వచ్చారో ఒక్కసారి మీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి అయ్యా. అయా నీకే వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా గొప్ప దేవా నీకే స్తోత్రములయ్యా. అయా రాజులకు రాజా నీకే వేలాది వందనాలు తండ్రి. అయా ప్రభువా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా మా కన్నీటి ప్రార్థన మీరు చూచుచున్నారని మేము నమ్ముచున్నామయ్యా తండ్రి. ఏ బిడ్డ ఏ సమస్యతో బాధపడుతుందో ఒక్కసారి మీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన మీరు వినండి అయ్యా తండ్రి. అయా నీకే వేలాది వందనాలు తండ్రి. అయా దినమెల్లా నీ చేతులు చాపి తండ్రి. అయా నీ కౌకిట్లో అద్దుకున్నందుకు నీకే వేలాది వందనాలు తండ్రి. అయా గొప్ప దేవా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా నీకే వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను అయా. అయా నీకే స్తోత్రములయ్యా. అయా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి అయా నీ కోసం తెలుసుకునే భాగ్యమును దయచేయండి తండ్రి. అయా నీకే వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా ప్రతి ఒక్క కన్నీటి ప్రార్థన మీరు వినండి అయ్యా తండ్రి. అయా నీకే వేలాది వందనాలు తండ్రి. అయా ప్రభు అంటే కూడా యోగ్యత లేని వాళ్ళమయ్యా. ఇట్టి రీతిగా మమ్మల్ని ఇలా ఉన్నామంటే కేవలం నీ కృప నీ దయా తండ్రి. అయా ఆరాధనలో ప్రతి ఒక్క బిడ్డ కన్నీటి ప్రార్థన మీరు వినండి అయ్యా. ఏ బిడ్డ ఏవి సమస్యతో వచ్చిందో ఒక్కసారి మీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా నీకే వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా నీకే స్తోత్రములు. ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనా 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 మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 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 చప్పట్లు కొట్టుచు ఆరాధనా ఆరాధనా చప్పట్లు కొడదామండి. దినమెల్లని చేతులు చాపి నీ కౌగిట్లో హత్తుకున్నందుకు నీకే వేలాది వందనాలయ్యా. నీ ప్రేమకై వేలాది వందనాలయ్యా. అయా నీ జాలికై వేలాది వందనాలయ్యా. నా దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుండివే. అవునయ్యా, దినమెల్లని చేతులు చాపి నీ కౌగిట్లో దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుండివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించును. నీ ప్రేమ నీ
వందనాలు, స్తోత్రములు తండ్రి. ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రములు తండ్రి. అయా నిత్యము మేము నిన్ను ఆరాధించే వారిగా ఉంటకు సహాయము దయచేయండి తండ్రి నాయన. అయా పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము వేవేల దూతలతో తండ్రి కొనియాడబడుచును నా తండ్రి, నీకు వందనాలు తండ్రి నాయన. అయా నీ సన్నిధానంలో తండ్రి నాయన నిన్ను స్తుతించుచున్నాము తండ్రి. అయా మా పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధించడానికి తండ్రి, అయా మా హృదయములు నీ వైపు తిప్పు తండ్రి నాయన. అయా కన్నీటితో నిన్ను అడిగే భాగ్యం మాకు దయచేయండి తండ్రి నాయన. అయా దినమెల్ల చేతులు చాచి నిన్ను అడుగుచున్నాము తండ్రి. అయా మా ప్రార్థనల వైపు నీ కన్ను దృష్టి ఉంచండి తండ్రి నాయన. అయా మేము ప్రార్థించుచున్నాము కానీ తండ్రి నాయన మా ప్రార్థనలు నీ యొద్దకు చేరటం లేదు తండ్రి నాయన. మా పాపములు నీకు అడ్డుగోడల వలె ఉన్నవి తండ్రి. అయా మా పాపములు తుడిచి వేసుకుని తండ్రి, అయా నీ వైపు తిరిగి తండ్రి పశ్చాత్తాపపడుచు తండ్రి, అయా నిన్ను అడిగే వారికి సహాయం దయచేయండి తండ్రి నాయన. నీకే వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రములు తండ్రి నాయన. అయా నువ్వు చేసిన మేలులు దేనిని మర్చిపోకుండా తండ్రి ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి తండ్రి జీవించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి నాయన. అయా ఆరాధనకు యోగ్యుడానికి వందనాలు తండ్రి, స్తుతులకు పాత్రుడానికే వందనాలు తండ్రి నాయన. అయా నీకేమిచ్చి మారు నాన్న తీర్చుకోము తండ్రి. అయా స్తుతులు తప్ప మేము ఏమీ కూడా చెల్లించలేము తండ్రి. పరిశుద్ధానికి వందనాలు తండ్రి నాయన. అయా పరిశుద్ధాత్మతో నువ్వు మాతో మాట్లాడండి తండ్రి నాయన. అయా నీ ఆత్మను మాపై కుమ్మరించండి తండ్రి. దేవానికే వందనాలు తండ్రి, స్తోత్రములు తండ్రి నాయన. ఆరాధన మీరు తోడుగా ఉండండి తండ్రి నాయన. ఇంక నువ్వు జరగనున్న కార్యక్రమాలు మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాము తండ్రి నాయన. నీకే స్తోత్రములు తండ్రి, వందనాలు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగునదేముందయ్యా, అయా వాక్కును పంపగా జరుగునదేముందయ్యా తండ్రి. అయా సకలము నీదేనయ్యా తండ్రి. అయా నువ్వు కృప చూపువాడవయ్యా, అయా మా స్థితులన్నిటిని ఎరిగే దేవుడు అయ్యా తండ్రి. అయా నీకు వేలాది వందనాలు తండ్రి. అయా నువ్వు మాత్రమే తండ్రి, అయా నువ్వు మాత్రమే ఏమైనా చేయగలవయ్యా తండ్రి. అయా నీకు స్తోత్రములయ్యా, అయా నీకు వేలాది వందనాలు తండ్రి. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడబడయా తండ్రి. అయా
పైనుంచులెము నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు కార్యము చెయ్యగా అడ్డుపడు వాడెవడు అవునయ్యా నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు కార్యము చెయ్యగా అడ్డుపడు వాడెవడు యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా స్తుతి స్తోత్రం 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 అందరూ ఒక్కసారి కన్నీరు కార్చి దేవుని యొద్ద మొరపెట్టుకుందామండి. మనకి ఎన్నో కష్టాలు బాధల్లో ఉన్నాము. ఒకసారి దేవుని యొద్ద కన్నీరు కారుస్తూ ఒక్కసారి దేవుని యొద్ద మొరపెట్టుకుందామండి. ఎవరు కూడా మౌనముగా ఉండొద్దు. అందరూ నోరు తెరిచి దేవుని యొద్ద మొరపెట్టుకుందామండి. మనకి ఎన్నో కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులతో నలిగిపోవచ్చు ఉండగా ఆయనకు మొరపెట్టుకుందామండి. ఎవరు కూడా అందరూ నోరు తెరిచి అడుగుదామండి దేవుని. ఇదే అనుకూలమైన సమయం అని భావించి ఈ రాత్రికాల సమయం అందున మనకి ఇంత అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఎన్నో వందనాలు చెల్లించుకుందామండి. అందరూ కూడా దేవునికి ప్రార్థిద్దామండి. స్తుతి 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 నీకు వేలాది లెక్కలేని స్తుతులు స్తోత్రాలు బావియా. నీకు ఏమిచ్చి కూడా నీ రుణం మేము తీర్చుకోలేమయ్యా. నాయనా యేసయ్య మేము ఇట్టి రీతిగా ఉన్నామంటే నాయన అది కేవలం నీ చిత్తమే తండ్రి. నాయన యేసయ్య నీకేమిచ్చి కూడా నీ రుణం మేము తీర్చుకోలేమయ్యా. నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలో తండ్రి ఏ అనారోగ్యం అవుతుందో మాకు తెలియదయ్యా. వారందరినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నాను దేవా. ఎవరైతే నా నీ యొద్ద ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో తండ్రి వారందరినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నాం దేవా. హృదయ రహస్యాలను ఎరిగి ఉన్న దేవా ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని కూడా నాయన మీరు గ్రహించుని అడుగుచున్నాను దేవా. చెప్పుకోలేని బాధలు చెప్పుకోలేని సమస్యలతో నలిగిపోయేవారు ఉన్నారు తండ్రి. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. నేను ఇప్పుడే నాయన యేసు నీ ఆత్మను మాపై కుమ్మరించమని అడుగుచున్నాను దేవా. మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం దేవా. ఏదో మేము వస్తున్నాము వెళ్తున్నాము అన్నట్టుగా కాకుండా నాయనా నీ ఆత్మ నింపుకుని వెళ్ళడానికి మాకు సహాయాన్ని దాయిచ్చేయమని అడుగుచున్నాను దేవా. నాయనా నీ యొద్ద ఏమన్నా నాయన వేసే వెటకారముగా ఉంటున్నామేమో మాకు తెలియదు కానీ తండ్రి నాయన అట్టి రీతిగా కాకుండా నాయన మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించుకునే భాగ్యాలు మాకు దాయిచ్చేయమని అడుగుచున్నానయ్యా. నాయనడికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇప్పటి వరకు నేను ఈ ఆరాధనలో నాయన మమ్మల్ని నేను ఇట్టి రీతిగా నడిపించినందుకే నీకు ఎన్నో వందనాలు తండ్రి. నాయన వేసి ఇప్పుడైతే నేను దైవజన్ నిలబడి వాక్యం చెప్పుచుండగా నాయన నీ దైవజన్ను బలపరిచిన ఆయన మంచి వర్తమానం మాకు అందించే భాగ్యాలు మాకు దాయిచ్చేవని వినగల చెవులు గ్రహించగల హృదయాలు మాకు దాయిచ్చేమని అడుగుచున్నాం దేవా. నేను విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా దేవా మా హృదయాల్లో భద్రపరుచుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తావని నాయన యొక్క యేసయ్య ఉపవాస కూడికి నేను ఆది నుండి అంతం వరకు కూడా నాయన నీకు మహిమార్థకరముగా జరిగించుకునే భాగ్యాన్ని ధన్యతను దయచేయమని ప్రార్థనలో తప్పులుంటే మన్నించమని కొద్ది ప్రార్థన నీ పాదాల యొద్ద చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ ఆరాధన చేసినందుకు క్రీస్తు వారి పేరట వందనాలు.
మరి అందరూ కూర్చుందామండి. మరి లోపల యవనస్తులు ఎవరు ఉండొద్దు. అందరూ బయటే కూర్చోవాలి. లోపల యవనస్తులు ఎవ్వరూ కూర్చోవద్దు. ఏవండీ అందరూ బయటే కూర్చోవాలి. అటు ఇటు తిరగొద్దు. లేదా గమనించండి, సేవకులు వాక్యాన్ని మనకు అందజేస్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. పిల్లలు అటు ఇటు తిరగొద్దు. పెద్దవాళ్ళు కూడా అటు ఇటు తిరగొద్దు. ఏవండి కాసేపు శ్రద్ధగా వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. లోపల ఉన్న యవనస్తులందరూ బయట కూర్చోండి. వాక్యాన్ని వినండి. మరొకసారి చెప్తున్నా, అటు ఇటు ఎవ్వరూ కూడా కదలొద్దు. చెప్పే వాక్యాన్ని శ్రద్ధగా వినేటటువంటి ఆలోచన చేద్దాం. ఈ విషయాన్ని గమనించండి. ఈ యొక్క సమయంలో మరి దైవ దైవ సేవకులు బిషప్ డానియల్ పాలయ్య గారు మన మధ్యలో ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు. అనేక ప్రాంతాలలో దేవుడు పరిచర్య చేస్తూ అనేక మంది సేవకులను కూడా వారు తయారు చేస్తున్నారు. అలాగే చాలా సంఘాలకి వెళుతూ ఆ సంఘాలని బలపరుస్తూ, అలాగే సంఘాలకు వచ్చేటటువంటి ఇబ్బందులు కానివ్వండి, సమస్యలు ప్రతిదాని వెనకాల వారు కూడా పోరాటం చేస్తూ ఆత్మీయ జీవితంలో అనేక మంది నడిపించడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రోజు మన సంఘానికి వచ్చి, ఇది రెండవసారి మన సంఘానికి వచ్చి వాక్యాన్ని చెప్పడం అనేది. కాబట్టి శ్రద్ధగా వాక్యాన్ని వినడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క సమయాన్ని వారికి అందజేద్దాం. చప్పట్లు కొడుతూ వారికి ఈ యొక్క సమయాన్ని ఇద్దామండి. పరిశుద్ధుడైన యేసు క్రీస్తు గరునామమున ఈ ప్రత్యేకమైన సంపూర్ణ ప్రార్థన కూడికలో పాలు పొందుతున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు గరునామమున శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. సంఘ కాపరి, మీ అందరి ఆత్మీయ నాయకుడు, నన్ను ఆహ్వానించిన దైవజనుడు సురేష్ కుమార్ గారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. వారితో దేవుడు నాకు ఇచ్చిన మంచి ఆత్మీయ అనుబంధాన్ని బట్టి మరొక మారు మీ మధ్యకు రావడానికి దేవుడు అవకాశాన్ని కల్పించారు. వేదికను అలంకరించిన దైవజనులు డేవిడ్ రాజు గారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. మంచి ఆర్కెస్ట్రా సోదరులు మనతో ఉన్నారు. పిల్లలకు మంచి తలాంతుని దేవుడిచ్చి తన పరిచయలో వాడుకుంటున్నారు. వారికి ప్రత్యేకంగా నేను శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీలో చాలామంది గాయకులు ఉన్నారు. చాలా చక్కగా పాడారు, ఆరాధన చేశారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నారు. ఎంతమంది బాధగా ఉన్నారు? బాధగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేయెత్తుదాం. హల్లెలూయా. చూసారా, నేను వచ్చానని బాధ. ఇప్పుడు ప్రారంభించాం, మళ్ళీ ఎప్పుడు ముగిస్తామని బాధ. ఈరోజు ఉదయం 8 గంటలకు ఇంట్లోంచి బయలుదేరాను. ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళలేదు. ఇది 4వ కూడిక, 4వసారి మీ మధ్యకు వచ్చాను. ఈరోజు ఈ కార్యక్రమాల్లో ఇది 4వ కార్యక్రమం కనుక ఎక్కువసేపు విస్తారంగా మాట్లాడకుండా క్లుప్తంగానే కొన్ని విషయాలను, మనకు అవసరమైన సంగతులను ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దైవజనుడు అలాగే సంఘ పెద్దలు ఎందుకొరకు ఈ ప్రార్థన కూడిక ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చబడును గాక. బైబిల్లో ఉన్న ఒక వచనాన్ని నేను చెప్పగా మీరు పలకండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. నేను చెప్పినప్పుడు మీరు కూడా నాతో కూడా పలకండి. మొదటి మాట మాత్రమే నేను మీతో పలకిస్తాను. ఏలియా, పలకండి. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. ఇంకొకసారి దానికి ఇంకొక మాట నేను జత చేస్తా. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, కానీ శక్తిమంతుడు.
ఇంకోసారి చెప్దాం ఆ మాట. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, కానీ శక్తిమంతుడు. ఈ మాట మనం చాలాసార్లు చదువుకొని ఉంటాం. ఏలియా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నా దేవుడు అని అర్థం. నేను రెఫరెన్స్లు చెప్తున్నప్పుడు మీరు ఎవరు బైబిల్ తెరవకండి. ఒకవేళ రాసుకునే వాళ్ళు ఉంటే పేపర్ పెన్ను పెట్టుకుని రాసుకోండి. ఎవరు చదివే వాళ్ళు ఎవరు? ఓహో, మైక్ ఎవరికి ఇచ్చారు? చదువుతావా? జాగ్రత్త చదవాలి మరి. ఆవిడొక్కతే బైబిల్ తెరుస్తుంది, మనం అందరం బైబిల్ తెరవక్కర్లేదు, మనం జస్ట్ వింటే సరిపోతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏలియా నా దేవుడు యెహోవా అని ఎలా నిరూపించాడు అంటే చేతలతో, తన శక్తితో. ఈరోజు ఇక్కడున్న మనమందరం యేసయ్య పిల్లలం. ఈ దేవుడు నా దేవుడు, నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుడి కుమార్తెనని మనమందరం రూఢీ చేయవలసిన వారు. నేను యేసయ్య బిడ్డను, నా యేసయ్య నా దేవుడు అని చెప్తే ఎవరు వినరో. నీలో ఆ ప్రభావం ఉండాల, ఆ శక్తి ఉండాల, నీవు ఆ ప్రభావాన్ని, ఆ బలాన్ని కలిగి ఉండాల. ఉన్నప్పుడు నిన్ను చూచిన వాళ్ళు ఈమె నిజంగా దేవుని బిడ్డ, ఇతడు నిజంగా దేవుని బిడ్డ అని ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్తారు. ఏలియా జీవితంలో కూడా అదే చేశాడు. అతడు ఒక్కసారి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఆకాశం వర్షం కురవకుండా ఆగిపోయిందట. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అతడు ప్రార్థన చేస్తే విస్తారంగా వర్షం కురిసిందట. అంటే ఇప్పుడు ఏలియాలో ఏముంది? శక్తి ఉంది. ఎంత శక్తి? ప్రకృతిని శాసించగలిగినంత శక్తి. ఆకాశమా వర్షించొద్దు అని చెప్పగలిగే అంత శక్తి, ఆకాశమా వర్షం కురువని అని చెప్పగలిగే అంత శక్తి ఏలియా కలిగి ఉన్నాడు. మీలో లేక మనలో ఎవరికైనా ఆ శక్తి ఉందా? ఎవరైనా అంత శక్తి కలిగి ఉన్నారా? భక్తి అంటే శక్తి కలిగి ఉండడమే. శక్తి లేని భక్తి నిరుపయోగము. నేను 25 సంవత్సరాల విశ్వాసిని, 30 సంవత్సరాల విశ్వాసిని అని చెప్పి నీలో ప్రభావం లేకపోతే, నీలో శక్తి లేకపోతే నీ భక్తికి నిదర్శనం ఏమిటి? నీ భక్తికి గుర్తు ఏమిటి? నీవు దేవుని బిడ్డవని ఎలా చెప్పగలుగుతావు? పౌలు అన్నారు, తిమోతికి రాసిన 2వ పత్రిక, ఈ మానిటర్ కొంచెం నా వైపు తిప్పితే బాగుంటుంది ఉన్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. నీకు మైక్ ఎందుకు ఇచ్చారక్క? అయ్యి బాబోయ్, నువ్వు సర్దుకుని తింత టైం పడుతుందా? చదువు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారి నయ్యుందురు. ఇట్టి వారికి తప్పు చదివే అక్క. కొందరుందురు, అంతేనా? చదువు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినయ్యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇక్కడ సీనియర్ పాస్టర్ అయిన పౌలు జూనియర్ పాస్టర్ అయిన తిమోతికి రాస్తూ, తిమోతి, నువ్వెవరితోనైనా స్నేహం చేయగానే పైకి భక్తి గల వాళ్ళుగా కనబడి శక్తి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో అస్సలు స్నేహం చేయొద్దు అని చెప్పాడు. వాళ్ళతో అస్సలు కలిసి ఉండొద్దు అని చెప్పాడు. వాళ్ళతో అస్సలు స్నేహం చేయొద్దు అని చెప్పాడు. ఎందుకు పౌలు అలా చెప్పాడు అంటే, శక్తి లేని వాళ్లతో నీవు స్నేహం చేస్తే నీవు కూడా శక్తిహీనుడవుగా మారిపోతావు. లోకంలో మనకున్న సామెత ఏమిటి? 6 మాసాలు ఎవరితోనైనా స్నేహం చేస్తే వారు
కనుక మీ పక్కన ఉన్న వాళ్ళు శక్తి లేనోళ్ళు, మీరు శక్తి లేనోళ్ళు, ఇంక ఇలాగే బతికేస్తున్నాం మనం. ఏం లేకుండా. ఇది కాదు భక్తి అంటే. నీకు ఒక రోషం ఉండాలా, నీలో ఒక ప్రభావం ఉండాలా, నీలో ఒక శక్తి ఉండాలా. ఆ శక్తి ద్వారా నీవు దేవునిని లోకానికి చూపించగలగాల. అది ఆత్మీయత అంటే. ఆ శక్తి కలిగి ఉండడానికే దేవుడు మనల్ని తర్పీదు చేస్తున్నాడు. ఎందుకు ఆదివారం ప్రసంగం వినాలా, ఇలాంటి ప్రత్యేకమైన కోడికలు ప్రసంగం వినాలా, ఎందుకు మాటిమాటికి ఆలయానికి రావాలా, ఎందుకు వాక్యం చదవాలి అంటే మనం శక్తిగల వ్యక్తులముగా రూపాంతరపరచబడాలా. అందుకోసకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాటలు విన్న తర్వాత నాకు శక్తి కావాలా అని ఎంతమందికి అనిపిస్తుంది? చేయొద్దండి. మీరందరూ అయ్యి బాబోయ్ రెండోసారి చెప్తే కానీ మీకు బల్బులు ఎలగలేదనమాట. దేవుడికి మహిమ కలుగునుగాక. కింద కూర్చున్నారు, చాలా మంచోళ్ళు అనుకున్నారు, కానీ 2 సార్లు చెప్పాలి మీకు బోధ. పైనోళ్లే పర్లేదు, వెంటనే చెయ్యెత్తారు. దేవుడికి మహిమ కలుగునుగాక. చాలా మందికి శక్తి కావాలా. శక్తి కావాలన్న కోరిక మనకుంది. ఎందుకు మనకు శక్తి కావాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఇక్కడ పౌలు ఏం చెప్పాడంటే తుదకు దేవుడిచ్చే మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. ఎందుకు బలవంతులై ఉండాలి అంటే అపవాది తంత్రాలు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని ఎదిరించడానికి మనకేం కావాలి? బలం కావాలి. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు మనం అందరం బలపరచబడితే, శక్తిని మనం కలిగి ఉంటే అపవాది తంత్రములను ఎదిరించగలం. అపవాది తంత్రాలంటే ఏమిటి? అపవాది కుయుక్తులు, అపవాది కుట్రలు, అపవాది దాడులు, అపవాది పన్నాగాలు, అపవాది వేస్తే ఉచ్చులు, వీటన్నిటిని జయించాలంటే మనలో ఏముండాలి? శక్తి ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. శక్తి ఎలా వస్తుంది అనేది ఈరోజు మన పాఠం. శక్తి కావాలని మీరు అందరూ చెయ్యెత్తారు కదా. శక్తి ఎలా వస్తుంది? శక్తి ఎలా వస్తుంది అంటే దేవుడు ఇస్తాడు. ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు శక్తిని. దేవుడు మనకు శక్తిని, ప్రభావాన్ని అనుగ్రహిస్తాడు. ఎలా ఇస్తాడు? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. చాలు. ఎప్పుడు ఎప్పుడు శక్తివంతులం అవుతాం? పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చినప్పుడు. ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నాము అని భావన కలిగి ఉన్నారు? పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అన్నవాళ్ళు చేయొద్దండి. అక్కలు మీరు ఎవరు? అందరెత్తేలా? దేవుడికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ ఎంతమందికి ఉంది? ఆ భావన, నాలో ఆత్మ ఉన్నాడు అని చెప్పగలిగేవాళ్ళు. ఈరోజు మనం దాని మీద కాస్త దృష్టి పెట్టాలి. పరిశుద్ధాత్ముడు ఎందుకు మనకు అనుగ్రహించబడ్డాడంటే కేకలేయడానికి కాదు, గంతులేయడానికి కాదు, చప్పట్లు కొట్టడానికి కాదు, లేక రకరకాలైన భాషలు మాట్లాడడానికి కాదు. మనల్ని బలపరచడానికి దేవుడు ఆత్మను సిద్ధపరిచాడు. కనుక ఆత్మ మనలోనికి వస్తే మనం శక్తివంతులం అయిపోతాం. ఏలియా అలా ఆత్మ పూర్ణుడై శక్తివంతుడయ్యాడు. ఆ శక్తి వెనక అతడు సాధించడానికి 7 పనులు చేశాడు. అదే ఈరోజు మన పాఠం. ఏలియా 7 గ్రామాలకు వెళ్ళాడు. 7 గ్రామాల్లో 7 విధాలుగా తనను తాను నిరూపించుకున్నాడు. కాబట్టి
అతడు శక్తివంతుడయ్యాడు. ఈరోజు ఇక్కడున్న మనం అందరం కూడా ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉండినా, ఏ ప్రాంతానికి దేవుడు తీసుకువెళ్ళినా మనమేమిటో మనం రుజువు చేసుకోవాలా. అప్పుడే శక్తి మన జీవితంలోనికి వస్తుంది. ఎలియా జీవితాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఆయన ఎందుకు శక్తివంతుడయ్యాడు? మొట్టమొదటిగా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలి అహాబు నద్దకు వచ్చి. చాలమ్మా, ఇక్కడ ఏలియా ప్రస్తావన ప్రారంభించబడింది. ఏలియాని ఎలా పరిచయం చేసింది బైబిల్ లేక పరిశుద్ధాత్ముడు అంటే, గిలాదు కాపురస్తుల సంబంధి అయిన. బైబిల్లో మరెవ్వరిని ఇలా బైబిల్ పరిచయం చేయలా. బైబిల్లో ఎవరినైనా ఒకరిని పరిచయం చేస్తే ఎలా ఉంటుందంటే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు కుమారుడైన యోసేపు అని అలా పరిచయాలు ఉంటాయి. గిలాదు కాపురస్తుల సంబంధి అయిన అనే మాట విచిత్రం. ఎందుకు ఆ మాట ఉపయోగించబడింది అంటే, ఏలియా ఎవరికి పుట్టాడో తెలీదు, ఏలియా తండ్రి ఎవరో తెలీదు, ఏలియా తల్లి ఎవరో తెలీదు, ఏలియా ఏ గోత్రికుడో తెలీదు. ఏలియా అంటే ఒక అనామకుడు. ఆ గిలాదులో అక్కడున్న మనుషులకు సంబంధించిన వాడుగా ఉన్నాడు తప్ప అసలు బంధువులు స్నేహితులు ఎవరు లేరు అతనికి. అందుకే పరిశుద్ధాత్ముడు అలా పరిచయం చేశాడు. అంటే ఏలియా ఒక అనామకుడు. ఎక్కడున్నాడు అంటే గిలాదులో ఉన్నాడు. ఈ గిలాదు పట్టణం ఎలాంటిది అంటే, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. గిలాదు ఎలాంటిది? నిజముగా గిలాదు చెడ్డది. చాలు, గిలాదు ఎలాంటిది? చెడ్డ పట్టణం. ఇది మంచి ఊరు కాదు, ఇది చెడ్డ ఊరు, ఇది చెడ్డ పట్టణం. ఇందులో మంచితనానికి లేక ప్రేమకు తావు లేదు. ఇది మీరు సెటిల్మెంట్ చేసుకోండి, తర్వాత అప్పుడు మాట్లాడతా. గిలాదు చెడ్డది, అది మంచి పట్టణం కాదు. ఇంకా దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. నేను బలిని కోరను గాని. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. గిలాదు పాపాత్ముల పట్టణమాయను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి. ఇక్కడ 2 లక్షణాలు. గిలాదు పాపుల పట్టణం, పాపాత్ముల పట్టణం, అందులో నరహంతకులు ఉంటారు. గిలాదు ఎందుకు చెడ్డది అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ పాపులే. అక్కడ ఉన్న వాళ్ళలో నరహంతకులు కనబడుతున్నారంట. అది మంచి పట్టణం కాదు, చెడ్డ పట్టణం. అక్కడ మంచి వాళ్ళు ఎవరు లేరు, అక్కడ అందరూ చెడ్డవాళ్లే ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, పాపులు ఉన్నారు. ఇంకా దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, గిలాదుకు ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే, ఈ గిలాదుకున్న మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. గిలాదిలో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడను లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచున్నది. గిలాదుకున్న మరొక దారుణమైన స్థితి ఏమిటి అంటే, అది జబ్బు పట్టణం. అక్కడ అసలు వైద్యుడే లేడు, అక్కడ మందే లేదు, అక్కడ అందరూ రోగిస్తులే. గిలాదు చెడ్డది, గిలాదు
పాపిష్టిది, గిలాదు నరహంతకుల పట్టణం, గిలాదు బలహీనులు వ్యాధిగ్రస్తుల పట్టణం. ఇలాంటి పట్టణస్థుడు ఎవరు? ఏలియా. గిలాదు కాపురస్తుల సంబంధి అయిన ఏలియా. ఈ ఏలియా చెడ్డ పట్టణంలో, పాపుల మధ్యలో, రోగిష్ఠుల మధ్యలో, నరహంతకుల మధ్యలో ఎలా ఎదిగాడో తెలుసా? తిష్బీయుడు. తిష్బీయుడు అనే మాట ఏలియా ముందు రాయబడింది. దానికి అర్థం ఏమిటంటే, తిష్బీయుడు అంటే అది ఇంటి పేరు కాదు, లేక అది గోత్రం కాదు, అది ఆయనకి ఇవ్వబడిన బిరుదు. తిష్బీయుడు అనే మాటకు అర్థం ఏంటంటే మారిన మనిషి. మార్పు చెందిన మనిషి అని తిష్బీయుడు అనే మాటకు అర్థం. ఏలియా చెడ్డ పట్టణంలో ఉండి కూడా, దుర్మార్గుల మధ్యలో ఉండి కూడా, వ్యాధిగ్రస్తుల మధ్యలో ఉండి కూడా, నరహంతకుల మధ్యలో ఉండి కూడా ఎలా బ్రతికాడు? మారిన మనిషిగా బ్రతికాడు. అందుకే ఆయన శక్తిని పొందుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మన ఊరు ఎలాంటిది? మీరేం చెప్పగలరు మీ ఊరు గురించి? అందరూ చెప్పేది ఏమిటంటే, అబ్బా చెడ్డవాళ్ళు అండి, మా ఇంటి పక్కన వాళ్ళు మంచోళ్ళు కాదు, మా ఎదురింటి వాళ్ళు మంచోళ్ళు కాదు, అసలు ఈ ఊరే మంచిది కాదండి, ఈ ఊర్లో ఎందుకున్నానో అనేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు మొహమాటానికైనా మా ఊరు మంచిది అంటారు, కానీ అస్సలు సంగతి తెలిస్తే మీకు ఎవ్వరు నచ్చరు మీ ఊర్లో. నిజమే, ఏ ఊరు మంచిది కాదు. పాపాత్ములు ఉన్న పట్టణాలు, లేక దుర్మార్గులు నివసిస్తే స్థలాల మధ్యలో మనం ఉన్నాం. అక్కడ మనం ఎలా బ్రతకాలి? మారిన మనుషులుగా బ్రతకాలి. అదే శక్తికి మొదటి కారణం. నేను ఇలాంటి మధ్యలో ఉన్నాను, ఇలాంటి వాళ్ళ దగ్గర ఉన్నాను, లేక ఇలాంటి ప్రజల మధ్యలో ఉన్నానని రోజు వాపోయే కంటే, నీ మార్పును ఆ దుర్మార్గుల మధ్యలో కనుపరచాల. నీ మార్పును ఆ అన్యజనుల మధ్యలో కనుపరచాల. నీ మార్పును ఆ పాపిష్టి మనుషుల మధ్యలో నీవు చూపించగలగాల. అదే ఏలియా చేశాడు. గిలాదు అనబడిన చెడ్డ పట్టణంలో ఒక అనామకుడుగా, దిక్కుమాలిన వాడుగా, అనాథగా ఎదిగి అక్కడ ఎలా బ్రతికాడంట? తిష్బీయుడుగా మారి బ్రతికాడట. ఈరోజు మనం దేవుణ్ణి నమ్మికిన బిడ్డలం, యేసయ్య బిడ్డలం, చర్చి సంబంధులం, చర్చిలో సభ్యత్వం పొందిన వాళ్ళం, ఆలయ సంబంధులంగా మనం ఉన్నాం. మనలో మార్పు ఎంత? మనం మారిన వ్యక్తులమేనా? ఆ మార్పును ఇతరులకు చూపించగలుగుతున్నామా? నీ మార్పును ఇతరులకు చూపించే వ్యక్తివిగా నేను ఉండగలిగామా? చాలామంది దేవుని బిడ్డలు అంటారు, కానీ వాళ్ళ క్రియల్లో, వారి ప్రవర్తనలో, వారి మాటల్లో, వారి నడతలో అలా బ్రతకరంట. దానికి పౌలు ఇలా చెప్పాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడుతున్న మాట ఏమిటి అంటే, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా తీతుకు రాస్తూ పౌలు చెప్పాడు, వాళ్ళందరూ దేవుణ్ణి ఎరుగుదుము, మేము దేవుని బిడ్డలము, మేము దేవుని కొరకు బ్రతుకుతున్నాం అని చెప్తారు, కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యం విషయములో భ్రష్టులు నయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లు ఉన్నారు అని పౌలు చెప్పాడు. అంటే చాలామంది మాటల్లో మాత్రం మేము క్రైస్తవులం అంటారు, కానీ ఆ క్రైస్తవులుగా ఎంతమంది బ్రతుకుతున్నారు? మీరు ఎంతమంది చెప్పగలరు నేను నిజ క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను అని? ఆ మధ్యలో ఒక ఆవిడ ధ్యానం చేస్తుంది చూడమ్మా, నీ ఎదురుగున్న తల్లి, ఒకసారి లేపు. ధ్యానం చేసేవాళ్ళు కింద పడితే మళ్ళీ వాళ్ళ తల పగిలిపోద్ది, మనం వాళ్ళని లేపుతూ ఉండాలి. కింద కూడా ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు?
ఈవిడ కాలు చాపుకుంది. ఏమో కాలు అయితే ఎలాక కుర్చీలో కూర్చోపోని. దేవుడికి మహిమ కలుగును గాక. పోయినసారి నేను వచ్చినప్పుడు కొప్పక్క ఉండింది, ఆవిడ ఎక్కడుందో ఉందా లేదా? దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం నిజ క్రైస్తవులముగా లోకానికి చూపించుకోవాలా. నిజ క్రైస్తవులంగా మనం బ్రతకడం నేర్చుకోవాలా. దేవుని కొరకు దేవుని బిడ్డలంగా మనం బ్రతకకపోవడం వల్లనే ఈరోజు క్రైస్తవత్వం అవమానపరచబడతా ఉంది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. రాయబడినట్లు అన్యజనుల మధ్యలో దేవుని నామం ఎందుకు దూషించబడుతుందంటే, మనం మార్పు లేని వ్యక్తులుగా బ్రతుకుతున్నాం గనక, మనం మార్పు లేకుండా జీవిస్తున్నాము గనక మనల్ని బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. ఎలా అవమానపరచబడుతుంది అంటే, ఇదిగో వీళ్ళు రోజు దేవుడు అంటారు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు, బైబిల్ పట్టుకుంటారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, కానీ వాళ్ళ ప్రవర్తనలు ఏమీ బాగుండవు. క్రైస్తవులంతా ఇంతే అని ఇతరులు ఎందుకు దేవుణ్ణి దూషిస్తున్నారు, ఎందుకు సంఘాన్ని అవమానం చేస్తున్నారంటే, మన మార్పును మనము ఇతరులకు చూపించకపోవడం వల్ల. ఈరోజు గిలాదు లాంటి పట్టణంలో నీవుంటే, గిలాదు లాంటి మనుషుల మధ్యలో నీవుంటే, నేను ఎలా బ్రతకాలంటే మారిన మనుషులుగా బ్రతకాలి, మార్పు చెందిన వ్యక్తులుగా బ్రతకాలి. ఆ మార్పు ఎలా ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22-23 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22-23 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమిటంట? ప్రాచీన స్వభావమును వదులుకొని మన చిత్త వృత్తి యందు ఏం చేయబడాలంట? నూతన పరచబడాలంట. నవీన స్థితిలోనికి మనము మార్చబడాలంట. ఈరోజు నా జీవితంలో ఆ మార్పు సాధ్యమైందా? అలా మనం మారిన వ్యక్తులమేనా? మారితే మనకు కూడా శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. మనం మొదటి మాట ఏం చదువుకున్నాం? ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, కానీ అతడు శక్తివంతుడు. ఎందుకు అంటే, గిలాదు అనబడిన పట్టణంలో తిష్పీయుడుగా మార్పు చెందిన వ్యక్తిగా బ్రతికాడు కాబట్టి దేవుడు అతన్ని శక్తిగల వ్యక్తినిగా చేశాడు. ఇప్పుడు మనలో ఉన్న వాళ్ళు ఎవరైనా శక్తి కావాలి అంటే వాళ్ళు ఎలా ఉండాలి? మారిన వ్యక్తులుగా బ్రతకాలి. రెండవది, ఏలియా శక్తివంతుడు అవడానికి రెండవ కారణం ఏమిటి అంటే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. కెరీతు, ఈ ఏలియా వెళ్ళిన రెండవ స్థలం పేరు ఏమిటంటే కెరీతు. కెరీతు అనే మాటకు అర్థం లోయ, లేక పల్లపు స్థలము, లేక దిగువపడే స్థలము అని అర్థం. గిలాదు అనే కొండ మీద, గిలాదు అనే బండ మీద, గిలాదు అనబడిన స్థలములో ఉన్న ఏలియాను దేవుడు ఏమన్నాడంటే, కెరీతుకు వెళ్ళి అక్కడ దాగి ఉండుము అని అన్నాడు. కెరీతు అనేది తగ్గింపు స్థితి కలిగిన జీవితం, తన్ను తాను తగ్గించుకునే జీవితం. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడిని, బండ మీద ఉన్నవాడిని
దేవుడు అన్నాడు, నువ్వు కేరీతుకు వెళ్ళిపోమన్నాడు. ఆ కేరీతుకు వెళ్ళి అక్కడ దాగి ఉండుము అన్నాడు. కేరీతులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే, దేవుడే వెళ్ళమన్నాడు కేరీతికి. తీరా వెళ్ళి చూస్తే ఒక చిన్న వాగుంది తప్ప అక్కడ నీడ లేదు, చెట్టు లేదు, ఫలము లేదు, తినడానికి తిండి లేదు, ఏమీ లేదు, ఒట్టి నీటి వాగుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏలీ అడిగాడు, ప్రభువా నువ్వేమో గిలాదులో ఉండొద్దు, కేరీతికి వెళ్ళిపోమన్నావు, నేను కేరీతికి వచ్చేసాను, వస్తే ఇక్కడ ఏమి లేదే, ఏమీ లేని పరిస్థితి ఎలా ఎలా బ్రతకాలి నేను అంటే, దేవుడు అన్నాడు, నీకేం పర్లేదు, ఆహారం పంపిస్తా, నీకు ఆహారం ఇస్తా, ఈ వాగు నీళ్లు తాగు, నీకు కావలసిందంతా పెడతానన్నాడు. సరే ఎలా పెట్టాడు దేవుడు? ఎలా పెట్టాడు? ఉదయం సాయంకాలం ఏం తెచ్చాయి? మళ్ళీ ఒకసారి చెప్పండి. కాకులు ఆహారం తెచ్చాయి. మీ ఊర్లో కాకి నోటిలో పట్టుకుని వదిలేసినవి ఎవరైనా తింటారా? కాకి ఒక్కసారి ముక్కుతో పట్టుకొని వదిలేసిన రొట్టె కానీ వదిలేసిన ముక్క కానీ మీ ఊర్లో తింటారా? తినరా? కాకి అంటే అసహ్యం. కాకి మన ఉమ్ము కూడా వదలదు. అలాంటి కాకుల్ని దేవుడు ఏర్పాటు చేసి రోజు ఉదయం అది రొట్టె తెస్తుంది, అక్కడ పడేస్తుంది, మాంసం పట్టుకొని వస్తుంది. కాకికి ముందే తిండి చూస్తే ఆరాటం. ఇప్పుడు కాకి ముక్కులో ఒక మాంసం ముక్క పట్టుకొని 2-3 కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చింది అనుకోండి, దాని నోట్లో నుంచి ఏం గారి ఉంటుంది? ఈ మాంసం ముక్క మీద అంతా దాని సొంగే, దాని ఉమ్మే. అది తెచ్చి ఏలియాకి ఇస్తుంది, ఈయన అది తినాలి అబ్బురపడి. అంటే దేవుడు ఏలియాను శక్తివంతుడిగా మార్చడానికి తన తగ్గింపును, తన దీనత్వాన్ని, తన ఓర్పును, తన సహనాన్ని కేరీతు దగ్గర పరీక్షించాడు. నేను నీకు అసహ్యమైనది పెడతా, నువ్వు తింటావా? నేను నీకు నీడలేని స్థలంలో పెడతా, నువ్వు ఉంటావా? కెరీతులో ఒక యాపిల్ చెట్టు లేదంట, జాము చెట్టు లేదంట, బాదం చెట్టు లేదంట, ఏమీ లేవంట. రోజు అలా ఆకాశం వైపు చూడాలా, కాకులు రావాలా, ఆ కాకులు ఉమ్ముతో నిండిన ఆహారాన్ని ఆయన తినాలి. ఈ కేరీతు దేనికి సాదృశ్యం అంటే, దేవుడు నిన్ను బలపరచాలి అనుకున్నప్పుడు నిన్ను పరీక్షిస్తాడు, నిన్ను శ్రమలో పెడతాడు, నిన్ను ఇరుకులో పెడతాడు, నీకు ఇక్కట్టమైన స్థితి పెడతాడు, దిక్కుమాలిన పరిస్థితులు నీ ముందు పెడతాడు. ఆ పరిస్థితుల్లో నువ్వెలా ఉంటావో చూస్తాడు. చాలాసార్లు మనం అందరూ ఏమనుకుంటామంటే, దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నేను పట్టుకున్నంత ఏమైపోవాలి? బంగారం అయిపోవాలి. నేను పట్టుకున్నంత జరిగిపోవాలి. నేను ఏమనుకున్నా అది సాధించేయాలి. నేను ఏది చేసినా దానిలో జయం రావాలి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అలా అనుకోడట. దేవుడు ఏమనుకుంటాడట? యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవుడు ఏం చేస్తాడట? మనల్ని పుటం వేస్తాడట. పుటం వేయడం అంటే ఏమిటి? పుటం వేయడం అంటే ఏమిటి అంటే, పనికిరాని దానిని పనికొచ్చేలా చేయడం, పనికిరాని వస్తువును విలువైనదిగా మార్చడం పుటం. మన బంగారం మైలైపోతే, మన బంగారం నలుపెక్కితే, మన బంగారం సరిగా లేకపోతే అది కంసాలి చేతిలోకి వెళ్ళి పుటం చేయబడిన తర్వాత, పుటం వేయబడిన తర్వాత అది విలువైనదిగా మార్చబడుతుంది. ఈరోజు మనల్ని అందరినీ దేవుడు లోకములో నుండి తెచ్చాడు, పాపములో నుండి తెచ్చాడు, నీచ జీవితం నుంచి తెచ్చాడు. తెచ్చిన నిన్ను ఇలాగే పెడితే నువ్వెందుకు ఉపయోగపడతావు? బంగారం అంటే ఎంతమందికి ఇష్టం? బంగారం అంటే ఇష్టమైన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఇదేం గొడవ?
ముక్కులో, చెవిలో, మెడలో, చేతుల్లో వేసేసి నాకేమి ఇష్టం లేదని అందరు కాముకున్నారా? ఇష్టం లేని ఆ బంగారం ఎందుకమ్మా తెచ్చి ఇక్కడ పెట్టండి, ఇక్కడ బోల్డ్ పనులు ఉన్నాయి. అందరికి ఇష్టమే బంగారం అంటే. ఇప్పుడు నీ మెడలో, లేక నీ చెవిలో, లేక నీ వేలికి, నీ చేతికి ఉన్న ఈ బంగారం ఒకప్పుడు భూమిలో నుండి తీయబడినప్పుడు మామూలు రాయే, దానికి ఏం ప్రత్యేకత ఉండదు, మామూలు రాయి. ఆ రాయిని ఒక పెద్ద రాయిని తెచ్చి ఎవరైనా, ఇదిగో ఇది ₹1,00,000 విలువ చేసే రాయి, నీకు 10,000కి ఇస్తాను అంటే కొంటామా? అసలు ఎలా కనబడుతున్నాను నేను అంటాం. అంటే రాయిలా ఉన్నప్పుడు దానికి విలువ ఏమీ లేదు. అదే రాయి కంసాలి చేతికి వెళ్ళి, కంసాలి దాన్ని పుటం వేసి, దాన్ని కరిగించి, దానిలో ఉన్న మైలనంతా తొలగించి, దాన్ని విలువైనదంతా పక్కన పెట్టి, దాని మీద సుత్తి దెబ్బలు కొట్టి, దాన్ని సాగదీసి, దాన్ని వంచి, దాన్ని అతికించి, దాన్ని విలువైన వస్తువుగా మార్చిన తర్వాత అప్పుడు దానికి ఏం పెరిగింది? విలువ పెరిగింది. ఈ విలువ రావడానికి ఈ బంగారం ఏం తిన్నది? సుత్తి దెబ్బ తిన్నది. తన ఆకారం సాగదీసినప్పుడు సాగింది, వంచినప్పుడు వంగింది, అతుకుపెట్టినప్పుడు అతుక్కుంది. అంటే కంసాలి ఏం చెప్తే అది చేసింది, కష్టాలు పడింది. ఇప్పుడు ఏమైంది? నీ ద్వారా గణపరచబడుతూ ఉంది. అలాగే నీ భక్తి జీవితాన్ని విలువైనదిగా మలచాలి అంటే నీకు కొన్ని కష్టాలు పెడతాడు దేవుడు. విలువైందిగా మార్చాలంటే నీ జీవితంలో కూడా కొన్ని కష్టాలను దేవుడు అనుమతిస్తాడు. హెబ్రీయులకు రాస్తూ పౌలు అన్నారు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడుతున్న మాట, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తను ప్రేమించు వానిని తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. దేవుడు కోరుకున్న వాళ్ళకి శ్రమలుంటాయి, దేవుడు ప్రేమించే వాళ్లకు కష్టాలుంటాయి. ఎందుకు కష్టాలంటే నిన్ను విలువైన వ్యక్తిగా మార్చడానికి. ఇప్పుడు ఏలియాను గిలాదులో నుండి కేరీతుకు వెళ్ళమన్నాడు. కేరీతులో అన్ని పరీక్షలు దేవుడు పెట్టాడు. అసహ్యమైన తిండి పెట్టాడు, తినమన్నాడు. నీడ లేకుండా ఉండమన్నాడు, ఉండిపోయాడు. ఏమీ లేని స్థితిలో అలా సర్దుబాటు చేసుకొని ఓర్పుతో ఉన్నాడు. అలా ఉన్నందుకు దేవుడు అతన్ని శక్తిగల వ్యక్తినిగా మార్చాడు. ఈరోజు ఎవరైనా శక్తివంతులు అవ్వాలంటే మనం దేవుడు పెట్టే పరీక్షలకు నిలవాలి. అర్థమవుతుందా నా ప్రసంగం? దేవుడు నిన్ను శక్తిగల వ్యక్తినిగా చేయాలంటే దేవుడు పెట్టిన పరీక్షలకు నేను నిలవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ పేతురు చెప్పిన ఒక అద్భుతమైన వివరణ ఏమిటంటే, ఒకరికి మెప్పు, ఘనత, మహిమ కావాలంటే వారు తప్పకుండా శ్రమపరచబడాలి. నశించిపోయే సువర్ణం ఎలా అగ్ని పరీక్షలతో శుద్ధి అయిపోతుందో, దానికంటే అమూల్యమైన మన విశ్వాసం ఈ శోధనల చేత ఏమవుతుందంట? పరీక్షకు నిలిచి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమంట. ఇప్పుడు శ్రమలు కావాలా వద్దా? శ్రమలు కావాలా వద్దా? శ్రమలు కావాలంటేనే నీకు శక్తి వస్తుంది. నాకు శ్రమలు వద్దు అనుకుంటే నీవు శక్తిని పొందలేవు. ఒక వ్యక్తి
ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే పరీక్షలు రాయాలా. నేను పరీక్షలు రాయను అంటే ఎక్కడున్న వ్యక్తి అక్కడే ఉంటాడు. కష్టపడి కష్టపడి చదివి పరీక్షలు రాస్తే ఏమవుతాడు? పై పై తరగతులకు వెళ్ళిపోతాడు. ఆత్మీయ జీవితం కూడా అంతే. దేవుడు నిన్ను శక్తిగల వ్యక్తినిగా చేయాలి అనుకున్నప్పుడు నీకు అన్ని ఇరుకులు పెడతాడు, అన్ని కష్టాలు పెడతాడు, అన్ని శోధనలు పెడతాడు, అన్ని ప్రతికూలతలు పెడతాడు. అక్కడ నీవు ఓర్పుతో ఉండగలిగితే శక్తిగల వ్యక్తివిగా నీవు రూపాంతరపరచబడతావు. అందుకే యాకోబు అంటాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే యాకోబు చెప్పిన మాట ఏమిటంటే, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండడానికి ఓర్పు కలిగి ఉండండి. ఓర్పు కలిగి ఉండండి. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దరిద్రతే వస్తుంది, ఎటు చూచిన దారి లేని పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఏం కలిగి ఉండాలా? ఓర్పు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే గాని శక్తివంతుడు అనే దానికి రెండవ కారణం ఏమిటంటే కష్టాలలో ఓర్చుకున్నాడు. ఇది రెండవ విషయం. మొదటిది ఏమిటి? రెండోది చెప్తే మొదటిది మర్చిపోతారా? గిలాదులో మారిన మనిషిగా బ్రతికాడు, కేరీతులో ఓర్పుతో బ్రతికాడు. మూడవ స్థలానికి దేవుడు తీసుకెళ్ళాడు. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతాను ఊరికి పోయి అచ్చట ఉండుము. ఇప్పుడు దేవుడు మూడో స్థలానికి ఆయన పంపించాడు. మొదటి స్థలం ఏమిటి? గిలాదు. రెండవ స్థలం కేరీతు. మూడో స్థలం సారేపతు. ఏం పేరు? సారేపతు అనే మాటకు అర్థం ఏంటంటే కంసాలి అగ్ని నిలుచు స్థలము. సారేపతు అంటే కంసాలి అగ్ని నిలుచు స్థలము అని అర్థం. సారేపతుకు వెళ్ళి అక్కడ ఉండమని దేవుడు చెప్పాడు. చెప్తూ దేవుడు ఇంకొక మంచి మాట చెప్పాడు. 9వ వచనం, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. నేను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. కేరీతులో ఎవరు లేరు అతనికి. కేరీతులో అనామకుడుగా ఉన్నాడు, దిక్కుమాలిన వాడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు సారేపతుకు వెళ్ళు, అక్కడ నీ కొరకు ఒక విధవరాల్ని నేను ఏర్పాటు చేశా. నిన్ను పరామర్శించడానికి, నీకు సహాయం చేయడానికి అక్కడ ఒక ఆసరా నేను పెట్టాను అంటే చాలా సంబరంగా వెళ్ళిపోయాడు. ఎవరు? ఏలియా. ఎక్కడికి? కేరీతు నుండి సారేపతుకు వెళ్తూ కలలు కన్నాడు. అబ్బో, దేవుడు కేరీతులో దిక్కుమాలిన వాడిగా పెట్టాడు, ఇక్కడ ఎండకి ఎండిపోయాను, వర్షానికి తడిచిపోయాను, తిండి లేకుండా బ్రతికిపోయాను, ఆ కాకులు తెచ్చిన హేయమైన అసహ్యమైనవి తినేశాను, నా జీవితంలో చాలా కరువులో ఉన్నాను, ఇప్పుడు సారేపతులో బాగుంటాను, ఎందుకంటే దేవుడు అక్కడ నా కొరకు ఏదో ఏర్పాటు చేశానన్నాడు అని చాలా వేగంగా సారేపతుకు వెళ్ళాడు. వెళ్ళగానే ఆ ఊరు చివరిలో ఒక ఆవిడ కనబడింది. ఆవిడ పుల్లలు ఏరుకుంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ చూస్తుంటే దేవుడు అన్నాడు, ఆవిడనే నీకు ఆసరాగా నిన్ను పోషించడానికి పెట్టాను అని దేవుడు చెప్పాడు. చెప్పగానే ఏలియా ఆమెతో అన్నాడు, అమ్మా, చాలా అలసిపోయి వచ్చాను, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అన్నాడు. వెంటనే ఆవిడ వెనుతిరిగి మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తా ఉంటే మళ్ళీ ఈయనకు ఆతృత, అసలు ఆవిడ పరిస్థితి ఏమిటో తెలియాలి కదా అని, అమ్మ ఆగు, నాకు మంచినీళ్ళతో పాటు ఒక రొట్టె కూడా తీసుకొస్తావా, ఆకలేస్తుంది అని అనగానే ఆవిడ అన్నది, సార్, నీళ్ళైతే ఇవ్వగలను కానీ రొట్టె అయితే ఇవ్వలేను, ఎందుకంటే నా ఇంట్లో కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, 2 రొట్టెలు అవుతాయి, నాకొకటి, నా కుమారుడికి ఒకటి, ఈ పూటకొక్కటే సరిపోతుంది,
ఇక రేపటికి మళ్ళీ పూటకు లేదు అని చెప్పగానే గుండెలు జారిపోయాయి. ఎవరికి? ఏలియాకు. అక్కడేమో దిక్కుమాలినోడుగా ఉన్నాను, ఇక్కడికి వస్తే ఈవిడేదో మంచి స్థితిలో నన్ను ఉంచుతుందంటే ఇప్పుడు ఈవిడింట్లో ఏంటి పరిస్థితి? కొంచెమే పిండి కొంచెమే నూనె అంట. వెంటనే ప్రార్థన చేసి ఒక ప్రవచనం చెప్పాడు. అమ్మా, ఏది ఏమైనా మొదటి రొట్టె చేసి నాకు తెచ్చేయి. నువ్వు మొదటి రొట్టె నాకు చేస్తే 14వ వచనం చదువు. ఏం చెప్పాడు? 14వ వచనం, భూమి మొదటి మీద రాజుల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఇక్కడ ఒక ప్రవచనం చెప్పేశాడు ఆవిడికి. ఏమని? నువ్వు గనక నాకు ఒక రొట్టిస్తే నీ ఇంట్లో ఎప్పుడు కొరత ఉండదు. మేము కూడా అలాగే చెప్తాం కదా మీకు. మీరు ఇచ్చేస్తే మీకేం కొరత ఉండదు, మీరు దేవునికి సమర్పించుకుంటే మీకేమి కొరత ఉండదని చెప్తాం కదా. అలాగే చెప్పేశాడు. ఎవరు? ఏలియా. చెప్పిన తర్వాత ఆమె నమ్మేసింది. నమ్మి ఆయనను తన ఇంట చేర్చుకుంది. ఏలియా ఈ సారెపతు విధవరాలి ఇంటిలో 3 సంవత్సరాలు ఉన్నాడు. ఎలా చెప్పాలి అంటే 18వ అధ్యాయం మొదటి వచనం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు ఏ సంవత్సరం? 3వ సంవత్సరం అంటే 3.5 సంవత్సరాలు కదా వర్షం కురవంది. 6 మాసాలు కేరీతు వాగు దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత కేరీతు వాగు నీళ్లు ఎండిపోయాయి. తర్వాత దేవుడు సారెపతుకు పంపించాడు. ఈ సారెపతు ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 3 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆ ఇంటి ఇల్లాలు లేక ఆ విధవరాలు ఏం చెప్పిందంటే ఈయనను గురించి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. మొదటి రాజుల గ్రంథం ఆ స్త్రీ 17వ అధ్యాయం 24వ వచనం. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనెను. ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత ఆ విధవరాలు దైవజనుడి గురించి చెప్పిన మాట ఏమిటంటే, నీవు నిజముగా దైవజనుడవనియు నీవు పలుకుచున్న మాటలన్నీ నిజమనియు నేను నమ్ముచున్నాను. ఇది సాక్ష్యం. ఎన్ని రోజుల తర్వాత? 3 సంవత్సరాలు ఒక పేద విధవరాలు ఇంట్లో ఉండి మచ్చలేని వాడిగా బ్రతికాడు. ఆయన చూపులో ఎప్పుడు తేడా లేదు, తన ప్రవర్తనలో ఎప్పుడు తేడా లేదు. తన ఇంట్లో ఆ పేద విధవరాలు ఇంట్లో తాను ఉండిన ఏ డాగు లేకుండా ఆవిడతోనే చెప్పించుకున్నాడు, నువ్వు నిజంగా దైవజనుడవయ్యా, నీ మాటలన్నీ నిజమయ్యా, నువ్వు నిజంగా దైవ బిడ్డవయ్యా అని ఒక సాక్షి చెప్పింది ఆ పేద విధవరాలు. ఎన్ని సంవత్సరాలు? మచ్చ లేకుండా. అక్కడ పాపం చేయడానికి అవకాశం ఉంది. ఒక స్త్రీ ఇంట్లో ఒక పురుషుడిని దేవుడు పెట్టాడు. ఒక పేద విధవరాలు ఇంటిలో దైవజనుడిని దేవుడు పెట్టాడు. నువ్వెలా ఉంటావో చూస్తానన్నాడు. 3 సంవత్సరాలు అక్కడ తను పరిశోధించబడ్డాడు. చివరికి ఒక మంచి సాక్ష్యంతో బయటికి వచ్చాడు. ఈ సాక్ష్యం వెనుక 2 తత్వాలు ఉన్నాయి. ఒకటి, తాను చెప్పినది నెరవేరేలా ప్రయత్నం చేశాడు. ఏం చెప్పాడు? ఇంట్లో చేరే ముందు వర్షం కురిసేంత వరకు నీ బుడ్డిలో నూనె అయిపోదు, నీ తొట్టిలో పిండి అయిపోదన్నాడు. కాబట్టి ప్రతిరోజు ఏం చేస్తుంటాడో తెలుసా? ఏదో మూల మోకరించి, ప్రభువా ఈ ఇంట్లో చేరినప్పుడు చెప్పాను పిండి అయిపోదని, నూనె అయిపోదని, నువ్వేం చేస్తావో తెలీదు, ఈవిడ పిండి అయిపోకూడదు, నూనె అయిపోకూడదు, ఆశీర్వదించు 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 అని ఏదో ఒక మూల ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు ఈవిడకు సమృద్ధినిచ్చాడు, కొరత లేకుండా చేశాడు. చాలా అద్భుతంగా ఆ రోజు రోజు పిండి ఊరుతుంది, రోజు రోజు నూనె ఎక్కువ అయిపోతూనే ఉంది. వారు బాగా బ్రతుకుతున్నారు.
ఆవిడ రొట్టెలు తింటుంది, కొడుక్కి రొట్టెలు చేస్తుంది, ఈ దైవజనుడికి రొట్టె పెడుతుంది. చాలా జీవితం సాఫీగా సాగుతుంటే ఒకరోజు హఠాత్తుగా ఒక పరిణామం జరిగింది. ఆ పరిణామం జరగగానే ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి ఆ పేద విధవరాలు కాలర్ పట్టుకుంది. కాలర్ పట్టుకొని ఏమన్నదో తెలుసా? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనం. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, కాలర్ పట్టుకొని ఏమడిగిందంటే, అసలు ఎందుకు వచ్చావయ్యా నా ఇంటికి? ఎందుకు వచ్చావయ్యా నా ఇంటికి? వచ్చి నా పాపాన్ని జ్ఞాపకం చేయడానికి, నా కొడుకుని చంపడానికి వచ్చావా అని కాలర్ పట్టుకుంది. ఆ కాలర్ వదిలించుకొని, ఏమైందమ్మా అంటే అప్పుడు ఆయన చెప్పింది, ఇదిగో నువ్వు వచ్చినప్పటి నుంచి నా పాపాలు నా జ్ఞాపకం వస్తున్నాయి, ఈరోజు నా కొడుకు చచ్చిపోయాడు అని చెప్తే, వెంటనే చనిపోయిన కుమారుణ్ణి ఆ తల్లి ఒడిలో నుండి తన భుజాన ఎక్కించుకుని తన గదిలోకి వెళ్ళి ఇప్పుడు చనిపోయిన బిడ్డ కొరకు ప్రార్థించడం ప్రారంభించాడు. చనిపోయిన బిడ్డను ప్రార్థించి బ్రతికించాడు. బ్రతికించి తెచ్చి తల్లి దగ్గర పెట్టాడు. అమ్మా, ఇదిగో నువ్వు చనిపోయాడు అన్నావు కదా, నీ పాపాల వల్ల నీ కొడుకు చచ్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావు కదా, లేదమ్మా ఇదిగో అని ఇస్తే అప్పుడు ఆవిడ చెప్పింది, నువ్వు దైవజనుడివి అని. అంటే సారేపతు అనుభవం ఏమిటంటే, నీవు సాక్ష్యం తెచ్చుకోవలసిన సమయం. నువ్వు ఎక్కడున్నావో అక్కడ నీకు సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం అంటే నేను దొంగను, నేను తాగుబోతును, నేను కూనికోరుణ్ణి, నేను అల్లరి చిల్లరిగా తిరిగాను, నేను ఇప్పుడు ఇలా అయ్యాను, ఇది కాదు సాక్ష్యం అంటే. నీవు దేవుని బిడ్డవని, నువ్వు పరిశుద్ధుడవని, నువ్వు పరిశుద్ధురాలవని, నువ్వు నిజాయితీ పరులవని, నీలో సత్యం ఉన్నదని, నీవు ఆత్మీయుడవని ఇతరులు నీ గురించి చెప్పాలా. ఇతరుల ముందు నీకు ఒక మంచి సాక్ష్యం ఉండాలా. ఈరోజు భక్తి జీవితంలో జీవిస్తున్న మనలో ఎంతమంది సాక్ష్యం కలిగి ఉన్నారు? మీ వీధిలో మీ గురించి ఏమని చెప్తారు? మీ కుటుంబంలో మీ గురించి ఏమని చెప్తారు? మీ పొరుగింటి వాళ్ళు మీ గురించి ఏమని చెప్తారు? మీ గురించి మంచి సాక్ష్యం చెప్తారా? నా గురించి మంచి సాక్ష్యం చెప్తారన్న వాళ్ళు చేయొద్దండి. అసలు మనం తిన్నగా ఉంటే కదా పక్కింటి వాళ్ళతో గొడవ, ఎదురింటి వాళ్ళతో గొడవ, వాళ్ళతో గొడవ, వీళ్ళతో గొడవ. ఉదయం లేచినప్పటి నుంచి వాళ్ళ మీద విరుచుకుపడ్డాం, వీళ్ళ మీద విరుచుకుపడ్డాం. అక్కడ ఎందుకు ఆ లైన్లోకి వచ్చి కూడా విరుచుకుపడ్డమే. ఇంకా అందరూ భయపడతారు మనం చూసి, ఆవిడ నోట్లో ఆవిడ తొద్దు మనకి అని కుర్చీయే దాటి ఇంకొక లైన్కి వెళ్ళిపోతున్నారు. మరి అలాంటప్పుడు నీకు సాక్ష్యం లేనప్పుడు దేవుడు నిన్నెలా మెచ్చుకుంటాడు? నీవు సాక్షిగా బ్రతకాలా, నీకు ఒక మంచి గుర్తింపు ఉండాలా, నీవు ఒక మాదిరికరమైన జీవితం జీవించాలా, ఇతరుల మధ్యలో నిజ క్రైస్తవ స్వరూపాన్ని నీవు చూపించాలా. ఎలా చూపించాలా? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. అటువలే పడుకునే వాళ్ళందరూ ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొంతమంది చేయెత్తేశారు కదా, ఆదమర్చి పడుకున్నామని తెలియక. మెలకుకున్న వాళ్ళందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చదువమ్మా. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము. కొన్ని 7వ వచనం చదివి. పరపక్షమందుండు వాడు మనలను గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ఎలా ఉండాలి భక్తి జీవితం అంటే, నీవు ఒక మాదిరిగా బ్రతకాల. నిన్ను చూచిన వాళ్ళు చెప్పాలా, అబ్బా నీలాంటి వాళ్ళు ఎవరిని నేను చూడలేదు, నీలాంటి భక్తి ఎవరికి లేదు, నీలాంటి ఆత్మీయత ఎవరిలో నేను చూడలేదని మనల్ని గురించి పరపక్షమందుండువాడు. పరపక్షం అంటే శత్రువులు, మన విరోధులు, మనమంటే గిట్టని వాళ్ళు, మన మీద విరుచుకుపడే వాళ్ళే చెప్పగలగాల, వాళ్ళు నిజంగా భక్తులండి, నిజంగా వారు ప్రార్థన పరులండి, వారు నిజంగా క్రైస్తవులండి, చాలా మంచోళ్ళండి అని
ఎదుటి వాళ్ళు చెప్పేంత సాక్ష్యం మనలో ఉండాలి. ఆ సాక్ష్యాన్ని మనం సంపాదించినప్పుడే దేవుడు నిన్ను శక్తిగల వ్యక్తినిగా చేస్తాడు. ఏలియాను ఊరికనే శక్తిగల వ్యక్తినిగా చేయలా. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ సారేపతులో సాక్షిగా బ్రతికాడు. ఆ స్త్రీతో అసభ్యంగా ప్రవర్తించలేదు, పాపము చేసే అవకాశం వచ్చినా పాపం చేయలేదు, తన చూపును పాడు చేసుకోలేదు, తన చేష్టలు సరిగా లేక అవలక్షణాలతో నింపుకోలేదు. తాను నిక్కచ్చిగా తన్ను తాను సాక్షిగా బ్రతికాడు. అందుకే దేవుడు అతన్ని శక్తిగల వ్యక్తినిగా చేశాడు. ఈరోజు నీవు నేను మంచి సాక్ష్యాన్ని సంపాదించాలి. ఒకటేమిటి? మార్పు నొంది ఉండాలా. రెండవది ఏమిటి? ఓర్పు కలిగి ఉండాలా. మూడవది ఏమిటి? సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యం కలిగి ఉండినప్పుడే దేవుడు మనల్ని శక్తిగల వ్యక్తులనుగా చేస్తాడు. నాలుగవది ఏమిటి అంటే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, షోమ్రోను ఎక్కడికి వెళ్ళమన్నాడు? షోమ్రోనుకు వెళ్ళమన్నాడు. మొదట ఎక్కడున్నాడు? గిలాదులో ఉన్నాడు. ఎక్కడికి పంపించాడు? కేరీతుకు పంపించాడు. కేరీతు నుంచి ఎక్కడికి పంపించాడు? సారేపతుకు వెళ్ళాడు. సారేపతు నుంచి ఎక్కడికి? షోమ్రోను అనే మాటకు అర్థం ఏంటంటే కావలి వారి గోపురం అని అర్థం. కావలి గోపురం. షోమ్రోనులో ఏముంది? 2వ వచనం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనం. అహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా. ఏముందట? క్షామం అంటే ఏమిటి? బరువా? గట్టి చెప్పండి, మీరు చెప్పింది నిజమే. కరువు. షోమ్రోన్లో ఏముంది? కరువు ఉంది. షోమ్రోన్లో కరువు ఎంత ఉంది చెప్పమంటారా? ఎంత కరువు ఉందో? 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 6వ అధ్యాయం 25, 26, 27 వచనాలు. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 8 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును. చాలు. ఏంటంట? మళ్ళీ చదువు. అరపావు పావురపు పైన చదువు. గాడిద తల ఎంత? 8 రూపాయలకు. 80. ఒక గాడిద తల 80 రూపాయలంట. అరపావు పావురపు రెట్ట 5 రూపాయలంట. మీ ఊర్లో పావురపు రెట్ట తింటారా? తినరా? వాళ్ళు పేలల్లా వేపుకొని తినేవాళ్ళేమో కరువులో. అరపావు పావురపు రెట్ట ఎంతంట? 5 రూపాయలు. గాడిద తల? గాడిద తినరా? గాడిద తల ఎవరు తినరా మీ ఊర్లో? షోమ్రోన్లో అవి కూడా దొరికేవి కాదంట. గాడిద తల 80 రూపాయలు పెట్టినా దొరికేది కాదంట. 5 రూపాయలు పెట్టి అరపావు పావురపు రెట్ట తిందామన్నా దొరకలేదంట. అప్పుడు ఏం చేశారు ఇద్దరు అమ్మలక్కలు? తర్వాత చదవమ్మా. 27, 28. నీ విచారమునకు కారణమేమని అడగగా. అమ్మా 20 ఎక్కడికి వెళ్ళిపోయావా? 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా నీకు సహాయము చేయనది నేనెక్కడ నుండి నీకు సహాయము చెయ్యుదును? కళ్ళములో నుండి అయినను. 26. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా. 25. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడిను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజవైన నా ఏలినవాడా, సహాయము చెయ్యమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయనది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును?
కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగుల నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి నీ విచారం నాకు కారణమేమని అడుగగా, అది, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకును నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పెను. ఇక్కడ ఏం జరుగుతుంది? షోమ్రోన్లు అంటే పిల్లల్ని చంపుకొని తినేస్తున్నారు. ఇద్దరు అమ్మలక్కలు ఏమని మాట్లాడుకున్నారంటే, ఒక అక్క నింది ఇంకొక ఆవిడతో, మనం ఎలాగ బ్రతకలేము, పిల్లలు కూడా చచ్చిపోతారు, చచ్చిపోవడం ఎందుకు, నీ కొడుకుని ఈరోజు కోసేసి ముక్కలు చేసేసి వండేసి పెట్టేయి, మన ఇద్దరం తిందాం, రేపు నా కొడుకుని నేను చంపి ముక్కలు చేసి కూర వండి నీకు పెడతా అనింది. అనగానే రెండో ఆవిడ నమ్మేసి తన కొడుకుని చంపి ముక్కలు చేసి కూర వండేసి వడ్డించేసింది. ఇద్దరు శుభ్రంగా తిన్నారు. మరుసటి రోజు మరొక ఆవిడ తన బిడ్డను చంపాలా, ఆవిడ కొడుకు మీద ఉన్న ప్రేమతో కొడుకుని ఎక్కడో దాచేసి నా కొడుకు ఎక్కడికో వెళ్ళిపోయాడు కనబడడం లేదనిందట. ఇప్పుడు ఈ రెండో ఆవిడ రాజు దగ్గరికి వచ్చి నాకు న్యాయం చేయమంటుంది. అంటే షోమ్రోన్ కరువు ఎలాంటిది? పిల్లల్ని చంపుకొని తినే అంత కరువు. ఇప్పుడు ఆ స్థలానికి దేవుడు ఎవరిని వెళ్ళమంటున్నాడు? ఏలియాని వెళ్ళమన్నాడు. ఈ షోమ్రోన్లో కరువే కాదు, ఇంకొక ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఏమిటి అంటే, చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా, యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేస్తూ ఉంది. అది షోమ్రోన్లో పరిస్థితి. షోమ్రోన్లో ఏముందంటే మరణం. షోమ్రోన్లో ఏముందంటే మరణం. కనబడిన వాళ్ళని కనబడినట్లుగా యెజబేలు చంపేస్తుంది. ఎందుకు చంపేస్తుంది అంటే, మీరు వింటే కాసేపు చెప్తా, లేదంటే ముగించేస్తా. ఎందుకంటే నాకు అలసటగా ఉంది. నాకైనా మైకి పిచ్చా, వదిలేద్దాం. మీరు అటు ఇటు తిరిగి మాట్లాడి కదిలితే నేను చెప్పను. ఎందుకంటే నాకు ఎప్పుడు మానేస్తే బాగుంటుందా అని చూస్తున్నా. మానేద్దామా? చెప్పమంటారా? చెప్పాలంటే మీరు అలా నవ్వుతూనే క్లోజప్ అలా కనబడుతుండాలి. నాకు ఈశ్వరోమని ఉంటే నేను చెప్పను. దేవుడికి స్తోత్రం. షోమ్రోన్లో మరణం ఉంది. ఎందుకు మరణం ఉంది అంటే, నేను చదివించకుండా వివరణలు చెప్పేస్తా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో ఏలియా అంతఃపురంలోనికి వెళ్ళి, రాజా, ఈ సంవత్సరము వర్షమైనను మంచైనను కురవరదు, ఇది యెహోవా ఆజ్ఞాపించిన ఆజ్ఞ అని చెప్పాడు. చెప్పి పరుగున వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు నుంచి షోమ్రోన్లో అసలు వర్షాలు పడ్డంలా, మంచు కురవడంలా, చెట్లు ఎండిపోయాయి, మనుషులకు నీళ్లు లేవు. అప్పుడు వెంటనే అహాబు భార్యతో అన్నాడు, ఎవడో ఒక ప్రవక్త వచ్చాడు, నా అంతఃపురంలో నేను సింహాసనం మీద ఉండినప్పుడు నా దర్బారుకు వచ్చి కేక వేసి వర్షం పడదు మంచు పడదని చెప్పేసి వెళ్ళిపోయాడు అని అంటే, యెజబేల్ అన్నది, అయితే యెహోవా ప్రవక్త అయి ఉంటాడేమో అంటే, వెంటనే అహాబు అన్నాడట, మన దేశములో ఉన్న యెహోవా ప్రవక్తలందరినీ నా ముందు హాజరుపరచండి, అతడు ఎవడో చూస్తాను నేను అన్నాడట. వెంటనే పక్కనున్న యెజబేల్ అనిందట, నీకేమైనా పిచ్చా, అతడెక్కడ దొరుకుతాడు, ఒకటి ఆజ్ఞ చెయ్యి, దేవుని ప్రవక్తలు అన్నవాళ్ళు ఊర్లో ఎక్కడున్నా అక్కడున్న చంపేయమని చెప్పి ఒక శాసనం చేయమనింది. ఇంకా షోమ్రోన్లు ఏమిటంటే, దేవుని ప్రవక్తలందరినీ చంపేస్తున్నారు, కనబడినోళ్ళని కనబడినట్టుగా. ఎందుకని? ఆ ప్రవక్త ఎవరో వచ్చి శపించేశాడు, ఆ ప్రవక్త ఎవరో వచ్చి ఒక శాపం పెట్టేసి వెళ్ళాడు, ఆ ప్రవక్త ఎవరో వచ్చి మంత్రం చేసి వెళ్ళిపోయాడు, అందుకే మనకు వర్షాలు కురవడం లేదు, ఆ ప్రవక్తలందరినీ చంపేద్దాం. అందరితో పాటు ఎవరు చచ్చిపోతారు? ఏలియా కూడా చచ్చిపోతాడు అని యెజబేల్ అందరినీ చంపుతుంది. ఇప్పుడు అక్కడికి దేవుడు వెళ్ళమన్నాడు ఏలియాని.
వెళ్ళాడు ఏలియా. వెళ్ళినప్పటికీ పరిస్థితి ఏమిటి అంటే, ఆహాబు రాజు ఇంటిలో కూడా నీళ్ళు లేదు, ఇంటిలో కూడా తాగడానికి నీళ్ళు లేవు, కరువు. కాబట్టి ఆహాబు రాజు ఓబజ్యా అనే తన గృహ నిర్వాహకుడికి ఏం చెప్పాడంటే, మనం అలా వెళ్దాం, దేశంలో షోమ్రోన్లో ఎక్కడైనా నీళ్లు ఉన్నాయేమో వెతుకుదాం అని, నేను కుడికి వెళ్తాను, నువ్వు ఎడమకి వెళ్ళు, మనం వెళ్ళి నీరు వెతుకుదాం, నీరుంటే అంతఃపురంలోనికి తెచ్చుకుందామని నీటి ఊటలను వెతుక్కుంటూ రాజు ఒకవైపు, ఓబజ్యా ఒకవైపు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఓబజ్యాకు కనబడ్డాడు ఏలియా. 7వ వచనం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. కొంతకాలమైన తరువాత ఒబద్య మార్గమున పోవుచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. ఒబద్య ఇతన్ని నెరిగి నమస్కారము చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే గదా అని అడుగగా, అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయుమనెను. అందుకు ఓబద్యా, నేను చావలనని నీ దాసుడనైనా నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా? ఇక్కడ నేను చెప్పేస్తాను ఆ మాట. ఓబజ్యాకు ఏలియా కనబడగానే ఓబజ్యా చాలా భక్తి గలవాడు. ఈయనకు నమస్కరించి, అసలు ఊర్లోకి ఎందుకు వచ్చావయ్యా? నిన్ను బట్టి అందరిని చంపేసింది ఇక్కడ యెజబెలు, ఇప్పుడు వస్తే నిన్ను చంపేస్తుంది, జాగ్రత్తగా వెళ్ళిపో, కనపడకుండా వెళ్ళిపో అంటే, ఏలియా అన్నాడు, వెళ్ళి మీ రాజుకు చెప్పు, నేను ఇక్కడ ఉంటా, రమ్మను, మాట్లాడుకుంటాను అన్నాడు. అనగానే ఓబజ్యా అన్నాడు, నా ప్రాణం మీదకి తెస్తావా నువ్వు? 3.5 సంవత్సరాల క్రితం అంతఃపురంలోకి వచ్చావు, కేక వేసి వర్షం పడదన్నావు, మాయమైపోయావు. 3.5 సంవత్సరాల తర్వాత ఈరోజు కనపడ్డావు. ఇప్పుడు నేను వెళ్ళి, రాజా, ఏలియా అనే అతను ఆ రోడ్డు మీద ఉన్నాడని నేను రాజుని తెచ్చి రోడ్డు మీదకి వస్తే నువ్వు ఉండవు. రాజు ఏం చేస్తాడు? నన్ను చంపేస్తాడు. వద్దు, దయచేసి వెళ్ళిపో అంటే ఏలియా ఏం చెప్పాడు తెలుసా? 15వ వచనం. ఏలియా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నానెను. అక్కడ రోషముతో ఒక ప్రమాణం చేశాడు, నేను ఈరోజు రాజును కలిసేంత వరకు ఈ ఊరు వదిలి వెళ్ళను. ఈరోజు నా జీవితంలో ప్రాణాపాయ స్థితి వచ్చిన, జీవితంలో కరువు వచ్చిన, దేవుని కొరకు రోషముతో నిలవాలి, దేవుని కొరకు పట్టుదలతో నిలవాలి. నేను దేవుని కొరకు నిలుస్తాను అని షోమ్రోనులో తన రోషాన్ని, తన పట్టుదలను ప్రదర్శించాడు ఏలియా. ఈరోజు మనందరి జీవితంలో కూడా ప్రాణాపాయ స్థితి మన ముందుండిన ఎవరి కొరకు నిలవాలి? దేవుని కొరకు నిలవాలి. అప్పుడే శక్తి నీ వశం అవుతుంది. పిరికి పందలుగా చిన్న చిన్న కష్టాలకు భయపడి, ఎవడో కొడతాడంటే, ఎవరో తిడతారంటే, లేక ఎవరో ఏదో చేస్తారంటే పారిపోయే వాళ్ళు ఎవ్వరూ శక్తివంతులు అవ్వలేరు. శక్తివంతులు అవ్వాలంటే మనలో రోషం ఉండాలా. ఏముండాలా? రోషముతో నిలవాలి దేవుడి కొరకు. భక్తి జీవితంలో విశ్వాసం ఎంత ఉండాలో రోషం కూడా అంతే ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి. అంటే ఏంటి? మెలకు ఉండాలా, విశ్వాసం ఉండాలా, తర్వాత ఏముండాలా? పౌరుషం. మీలో ఎంతమందికి పౌరుషం ఉంది? పౌరుషం ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేయొద్దండి. అదేంటి అంత అలతైరైపోయారు మీరు? మేము ఉప్పు తింటున్నాం, కారం తింటున్నాం, మేము మామూలు వాళ్ళం కదా అంటారు కదా. మరి పౌరుషం లేదా? ఎవరి మీదైనా కోపం ఇస్తే మామూలుగా ఉండదు కదా. మామూలుగా మీకు కోపం వస్తే ఏం చేస్తారు? కుళాయి దగ్గర, పక్కింటి సరిహద్దుల దగ్గర, ఊడ్చుకునే దగ్గర, లేక మొక్కల దగ్గర గొడవ వస్తే ఏం చేస్తారు? కోపం వస్తే, పౌరుషం వస్తే ముందు కొప్పు కడతారు, తర్వాత
కొంగు బిగించామంటే ఇంకా అయిపోయింది, ఫైటింగ్ రెడీ అని. కొప్పు కట్టి, మీరు చాలామంది అప్పటికే కొప్పులు కట్టేసి ఉంచారు రెడీగా, మళ్ళీ అప్పుడు కట్టుకోవడం ఎందుకని ఇప్పుడు కొప్పులు కట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. తర్వాత ఏం చేస్తారు, కొంగు బిగిస్తే ఏమని అర్థం, రెడీ అని. ఈరోజు ఆత్మీయంగా నీ నడుము కట్టుకోవాలా. ఆత్మీయ రోషం అంటే ఏమిటి అంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. అంటే రోషం, పౌరుషం అంటే నడుము కట్టుకోవాలా. నడుము కట్టుకుంటే మీ దీపములు వెలుగుతూ ఉంటాయి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఆ దీపం వెలగాలంటే నడుము కట్టాలా. నడుము కట్టడం అంటే రోషం, పౌరుషం. నా దేవుని కొరకు నిలుస్తా, చావైనా బ్రతుకైనా. ఎంతమంది చెప్పగలరు అలా? దేవుడి కొరకు చావడానికైనా సిద్ధమనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయ్యి బాబోయ్, ఎలా ఏగుతున్నావు సార్ వీళ్ళతో. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు చావరా. పౌలు ఏమంటాడు, నా మట్టుకైతే చిలక పలుకుల్లాగా పలకడం నేర్చుకున్నారు కానీ అలా బ్రతకడం మాత్రం నేర్చుకోలేదు. ఎంత మంచోళ్ళో, పొలమూరు ఎంత మంచిదో. దేవుడి కొరకు రోషంతో బ్రతుకుతేనే శక్తివంతులం అవుతాం. ప్రతిదానికి రాజీ పడకూడదు, ప్రతిదానికి లొంగిపోకూడదు, ప్రతిదానికి లోబడిపోకూడదు, ప్రతిదానికి తల వంచకూడదు. దేవుని కొరకు నిలవాలి. అదే ఏలియా. రాజు ఎదురుగా ఉండి, కత్తి ఎదురుగా ఉండి, కరువు ఎదురుగా ఉండి, చావు ఒక అంచు ముందున్నా ఏమి కదలడం లేదు. పర్లేదు, రాజుని కలుస్తా, రమ్మను, మాట్లాడతా. అందుకే దేవుడు అతన్ని శక్తిగల వ్యక్తినిగా చేశాడు. మొదట ఎలా ఉన్నాడు? మారిన మనిషిగా ఉన్నాడు. 2, ఓర్పు కలిగి ఉన్నాడు. 3, సాక్షిగా ఉన్నాడు. 4, పౌరుషంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇలా పౌరుషంగా రాజు ముందు నిలబడ్డాడు. నిలబడిన తర్వాత దేవుడు ఇంకొక చోటు చూపించాడు. అది 5వ చోటు. అదేమిటంటే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, ఆషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను. ఈ 5వ స్థలం ఏమిటి అంటే కర్మేలు. మొదటి స్థలం ఏమిటి? మొదటిది గిలాదు, 2వది కేరీతు, 3వది సారెపతు, 4వది షోమ్రోను, 5వది కర్మేలు. కర్మేలు అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా తోట. కర్మేలు అనే మాటకు అర్థం యెహోవా తోట. ఇది దేవుని మందిరం. ఇప్పుడు ఏలియా అన్నాడు రాజుతో, సార్ మీరు నేను తేల్చుకుందాం, కర్మేలుకి రండి, కర్మేల్లో తేల్చుకుందాం అని చెప్పాడు. కర్మేలుకు వెళ్ళాడు. వెళ్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే 20వ వచనం, 20, 21 వచనాలు. అహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? ఎలా? ఎన్ని తలంపులు? 2 తలంపుల మధ్య. కర్మేలుకు వచ్చేసరికి సంఘం ఎలా ఉందంటే 2 తలంపులతో మధ్యలో తడబడుతున్నారట. సంఘంలో 2 తత్వాలు ఉన్నాయి. సంఘంలో 2 విధాలు ఉన్నాయి. నేను జాగ్రత్తగా చెప్తున్నాను, ఆలకించండి. ఎందుకు కర్మేల్లో 2 తత్వాలు వచ్చాయి అంటే ఇది సంఘం. ఈ సంఘంలో ఒకరోజు యెహోవా ప్రవక్త ఉన్నాడు. యెజెబెలు ఆ యెహోవా ప్రవక్తను చంపేసింది. చంపేసిన తర్వాత సంఘానికి కాపరి లేడు. ఎవరున్నారు? సంఘం ఉంది కానీ ఎవరు లేరు? కాపరి లేడు. కాపరి లేనప్పుడు యెజెబెలు ఏం చేసిందంటే పక్క దేశము నుండి 450 మంది బయలు ప్రవక్తలను, 400 మంది అషారాదేవి ప్రవక్తలను దిగుమతి చేసుకుని ఆ ప్రవక్తలను ఈ సంఘం మీద పెట్టింది.
ఇప్పుడు ఈ సంఘంలో ఒకప్పుడు దేవుని ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తను యెజబెల్ చంపేసింది. ఆ ప్రవక్త స్థానంలో ఒక బయలు ప్రవక్త వచ్చాడు. అంతకుముందు ఉన్న ప్రవక్త ఏం చెప్పేవాడంటే, యెహోవా దేవుడు, మనం ఆయన్నే ఆరాధించాలి అని చెప్పేవాడు. ఆ తర్వాత వచ్చిన ప్రవక్త అంటాడు, బయలే దేవుడు, మనం బయలునే ఆరాధించాలి. కాబట్టి సంఘానికి అనుమానం, ఏది నిజం అని రెండు తలంపుల మధ్యలో ఏమవుతున్నారంట, ఊగిసలాడుతున్నారు. ఏది నిజం? యెహోవా దేవుడు అనేది నిజమా, లేక బయలు దేవుడు అనేది నిజమా? ఆ ప్రవక్త చెప్పింది నిజమా, ఈ ప్రవక్త చెప్పింది నిజమా, అప్పుడు బోధ నిజమా, ఇప్పుడు బోధ నిజమా అని ఈ రెండు బోధల మధ్యలో తడబడుతూ ఉండినప్పుడు ఏలియా వాళ్ళతో అన్నాడు, ఎందుకు మీరు తడబడుతున్నారు, ఎందుకు రెండు తలంపుల మధ్యలో ఉన్నాడు అని చెప్పి అక్కడ ఏలియా చేసిన పని ఏమిటి అంటే 30వ వచనం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని 30వ వచనం అదేనమ్మా. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా క్రింద పడిపోయి ఉండిన యెహోవా బలిపీఠమును బాగు చేసెను. దేవుడికి మహిమ కలుగును గాక. రెండు తలంపుల మధ్యలో ఉన్న సంఘం మధ్యలోనికి ఏలియా వచ్చి పడిపోయిన బలిపీఠాలను తిరిగి కట్టాడు. పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి నిర్మించాడు. పడిపోయిన జీవితాలను తిరిగి కట్టాడు. ఈ దేవుని మందిరం, ఈ కర్మేలు ఎందుకంటే పడిపోయిన నీ బలిపీఠాన్ని నీవు నిర్మించుకోవడానికి, పడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి, పతనమైపోయిన నీ విలువలను తిరిగి తెచ్చుకోవడానికి ఈ కర్మేలుకు రావాలి. కర్మేలు అనే ఈ ఆలయం ఎందుకంటే నిన్ను నీవు కట్టుకోవడానికి రావాలి. చాలామంది ఆలయానికి వస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, ఆరాధిస్తున్నారు, కీర్తిస్తున్నారు, మళ్ళీ ఇళ్ళకి వెళ్తున్నారు. కానీ ఏం కట్టుకోవడం లేదు? నీ జీవితాన్ని కట్టుకోవడం లేదు, నీ బలిపీఠాలని కట్టుకోవడం లేదు. బలిపీఠం కట్టుకోవడం అంటే ఏమిటి? బలిపీఠం దేనికి ఉపయోగపడుతుంది? బలిపీఠం దేనికి ఉపయోగపడుతుంది? బలులు అర్పించడానికి ఉపయోగపడుతుంది. బలులు అర్పించడం అంటే ఏమిటి? సమర్పణలు చేసుకోవడానికి, బలి అర్పించడానికి బలిపీఠం. ఈ బలిపీఠాలుగా మనం అందరం కట్టబడాలా. పేతురు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి బలిపీఠంగా సజీవమైన రాళ్లుగా మనం కట్టబడాలంట. మనమే బలిపీఠాలు. ఈ బలిపీఠాల మీద ఏం అర్పించాలా? దహన బలులు అర్పించాలా, స్వేచ్ఛార్పణలు అర్పించాలా, సమాధాన బలులు అర్పించాలా, మొక్కుబడులు అర్పించాలా, దశంభాగాలు అర్పించాలా, ప్రథమ ఫలములు అర్పించాలి. ఎంతమంది బలిపీఠాలు బాగున్నాయి అంటే బాగా అర్పణ చేసేవాళ్ళు ఎంతమంది? దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది చేయొద్దండి? దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఏంటి వేళ్ల మీద లెక్క పెట్టడం ఎంత విందా? మిగతా వాళ్ళందరూ శుభ్రంగా తినేస్తున్నారా? ప్రమాదం. దశమ భాగం మీరు తింటే ప్రమాదం. దశమ భాగం ఎవరి సొత్తు? ఎంత బాగా చెప్తారో మీరు. మరి దేవుని సొత్తు మీరెందుకు తింటున్నారు? ప్రథమ ఫలం ఎవరి సొత్తు? అబ్బో, ఇది కూడా బాగా తెలుసు మీకు. మరి మీరెందుకు తింటున్నారు? మొక్కుబడి ఎవరి సొత్తు? స్వేచ్ఛార్పణ ఎవరి సొత్తు? దేవుడికి అర్పించాల్సింది దేవుడికి ఇవ్వాలా. అదే బలిపీఠం. నీ బలిపీఠం బాగుంటే నీ జీవితం బాగుంటుంది. దేవుని కొరకు సమర్పించుకునే మనసు మనకుంటే మన బ్రతుకులు దీవెనకరంగా మార్చబడతాయి. ఏలియా కర్మేలులో బలిపీఠాలను కట్టడం ప్రారంభించాడు. పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేయడం ప్రారంభించాడు. దేవుని బలిపీఠాన్ని యోగ్యంగా కట్టడం ప్రారంభించాడు. అంటే సమర్పణలు చేయడం ప్రారంభించాడు. ఈరోజు నా జీవితంలో
నీ బలిపీఠం బాగుంటేనే నీ దీవెన, బలిపీఠం బాగుంటేనే నీ ఆశీర్వాదం, బలిపీఠం బాగుంటేనే మన జీవితంలో ధన్యత. బలిపీఠాలు పాడైపోతే మన జీవితాలలో దీవెనకు మనము పాత్రులము కాము. 11కు ముగించాలనుకున్నాను, 2 నిమిషాలే ఉంది. ఈ 2 మాటలు చెప్పి ముగించేస్తా. మొదటిది ఏమిటి? గిలాదు. రెండవది ఏమిటి? కేరీతు. మూడవది ఏమిటి? సారెపతు. నాలుగవది ఏమిటి? షోమ్రోను. ఐదవది ఏమిటి? కర్మేలు. ఆరవ స్థలం ఏమిటంటే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 40వ వచనం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 40వ వచనం చివరి మాట చదివేమ్మా. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. ఇది కీషోను. 6వ స్థలం ఏమిటి? కీషోను. కీషోను అనే మాటకు అర్థం ఏంటంటే వంపులు కలిగినది. వంపులు కలిగినది. వంపులు కలిగిన చోట వంపులన్నీ వంచేశాడట. ఎవరైతే సంఘాన్ని పాడు చేస్తున్నారో, ఎవరైతే బయలు ప్రవక్తలు సంఘాలు పాడు చేశారో, ఎవరైతే అషారదేవి ప్రవక్తలు సంఘాన్ని పాడు చేశారో వాళ్ళందరినీ వధించి వాగులో పడేశాడట. కీషోను దగ్గర సంఘాన్ని క్రమపరిచాడు. సంఘం అంటే క్రమంగా బ్రతకడం, క్రమశిక్షణతో బ్రతకడం, క్రమమైన జీవితాన్ని అలవర్చుకోవడమే సంఘం. అందుకే పౌలు అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 40వ వచనంలో, ఏమి చేసినా క్రమముగా చెయ్యాలా, ఏమి చేసినా క్రమంగా జరగాల. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, అక్రమముగా నడుచుకొను వారికి బుద్ధి చెప్పాలా. క్రమమే ఉండాలి తప్ప సంఘంలో అక్రమం ఉండకూడదు. కీషోనులో ఏలియా సంఘాన్ని క్రమపరిచాడు. అప్పటి వరకు సంఘంలో చొరబడిన 850 మంది ప్రవక్తలని, 450 మంది బయలు ప్రవక్తలను, 400 మంది అషారాదేవి ప్రవక్తలను కీషోను వాగులో పడేశాడు. సంఘాన్ని అస్థిరత్వంలోనికి నడిపిస్తున్న వాళ్ళందరినీ తొలగించి సంఘాన్ని తిరిగి క్రమశిక్షణలో పెట్టాడు. అదే ఏలియా శక్తి వెనక దాగి ఉన్న 6వ రహస్యం. ఇక 7వదిగా మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనంలో యజ్రయేలు అనే మాటకు అర్థం ఏంటంటే స్థిరపరచబడుట లేక నాటబడుట అని అర్థం. ఇక్కడ ఏలియా శక్తిగలవాడుగా పరుగు పెట్టాడు. ఎంత పరుగు పెట్టాడంటే రాజు రథం మీద బయలుదేరితే రాజు కంటే ముందు యజ్రయేలులో తాను పరుగెత్తి నిలిచాడు. అంటే గుర్రం వేగం కంటే, రథం వేగం కంటే, రాజు వేగం కంటే ఎక్కువ వేగాన్ని ఎవరు కలిగి ఉన్నారు? ఏలియా. యజ్రయేలులో చురుకైన వాడుగా, ఆసక్తి కలిగిన వాడుగా, బలమైన వాడుగా పరిగెత్తి యజ్రయేలులో తాను నిరూపించుకున్నాడు. ఈరోజు నా జీవితంలో శక్తి గల వ్యక్తులం అవ్వాలంటే, ఏలియా లాగా మనం కూడా శక్తి గల వాళ్ళం అవ్వాలంటే ఈ 7 లక్షణాలు మనకు ఉండాలి. మొదటిది మార్పు చెందిన జీవితం, రెండవది ఓర్చుకునే జీవితం, మూడవది సాక్ష్యము కలిగిన జీవితం, నాలుగవది పౌరుషం కలిగిన జీవితం, ఐదవది బలిపీఠాలు కట్టుకునే జీవితం, ఆరవది క్రమమైన జీవితం, ఏడవది ఆసక్తి కలిగిన జీవితం. దేవుని పని పట్ల ఏముండాలి? మనకు ఆసక్తి ఉండాలి. అలా ఆసక్తి కలిగినప్పుడు దేవుడు మనల్ని స్థిరపరిచి నిలవబెడతాడు. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, కానీ శక్తిమంతుడు అనే దానికి 7 స్థలాలలో 7 విధాలుగా ఏలియా ఉండి తన జీవితాన్ని స్థాపించుకున్నాడు. ఈరోజు ఇక్కడున్న మనమందరం ఈ ప్రార్థన సమావేశంలో శక్తిగల వారముగా రూపాంతరపరచబడడానికి ఈ 7 విషయాలను మనం దృష్టిలో పెట్టుకుందాం. అందరూ లేచి నిలబడదామా?
ఈ 7 విషయాలను 7 సంగతులను మనం బేరీజు వేసుకుందాం. మనలో ఒకవేళ లోపాలు ఏమైనా ఉంటే, సరి అయిన స్థితిలో మనం లేకపోతే ప్రభువుని అడుగుదాం. ప్రభువా పశ్చాత్తాప పడదాం. ప్రభువా నన్ను క్షమించమని కోరదాం. ఇదిగో నీ ముందు కూడా గిలాదు ఉంది, కేరీతు ఉంది, సారెపతు ఉంది, షోమ్రోన్ ఉంది. నీ ముందు కూడా కర్మేలు ఉంది, కీషోన్ ఉంది, యజ్రయేలు ఉంది. వీటిలో నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, నువ్వు ఎలా జీవిస్తావో ఒక్కసారి బేరీజు వేసుకుందామా? అందరూ కళ్ళు మూసుకుందాం, చేతులు జోడిద్దాం, లోపాలు సవరించుకొని ప్రభువుని అడుగుదాం. ప్రభువా నన్ను క్షమించండి తండ్రి, నేను యోగ్యంగా ఉండలేకపోయాను. ఏలియాలా నేను బ్రతకాలనుకుంటున్నాను, శక్తిగల జీవితం కలిగి ఉండాలనుకుంటున్నాను, బలమైన సాధనంగా ఉండాలనుకుంటున్నాను. ఏలియా నాలాంటి మనిషే, కానీ శక్తి గలవాడు అయిపోయాడయ్యా. ఎందుకయ్యాడో నేను వివరంగా తెలుసుకున్నాను ప్రభువా. నన్ను అలా చేయి ప్రభువా, నన్ను కూడా అలాంటి శక్తిగల వ్యక్తినిగా మార్చండి ప్రభువా అని అందరం ప్రాధేయపడదామా? కళ్ళు మూసుకొని ప్రభువుని వేడుకుందామా? చిన్న ప్రార్థన చేద్దామండి. సేవకులు డేవిడ్ రాజు గారు చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థన చేద్దామండి. దేవుడు మనతో, సేవకుల భవిష్యత్తులతో మనతో మాట్లాడారు. అనేక విషయాలు ఏలియా మనలాంటి మానవ స్వభావం కలిగిన వాడే, కానీ శక్తి పొందుకుని గొప్ప అద్భుతములు 7 అద్భుతములు చేసిన వాడుగా మనకు కనిపిస్తుంది. మన ముందున్నాడు. మనము ఎంతకాలం నుంచి భర్త చేస్తున్నామో అనేది కాదు, కానీ ఎంతవరకు భర్తలు ఎదుగుతున్నాము, వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా, ప్రభా నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉన్నాను లేదా ఒకసారి ప్రశ్న చేసుకుందాం. మనము హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. సంఘము సేవకులు ఎంతగానో ప్రయాసపడుతూ దైవజనులను అభిషక్తులు తీసుకుని వచ్చి అనేకమైనటువంటి నీ యొక్క సేవకుని ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ యొక్క దాసులు సంఘము ఎంతో కృషి చేస్తూ ప్రభా ఈ యొక్క పలుమూరు గ్రామములో నాయన ఇక్కడ కృపామందిరములో అనేక దైవజనులు వస్తూ నాయన సువార్త ప్రకటిస్తూ ఉన్నారయ్యా. అయ్యా మా గ్రామాన్ని రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఏలియా లాంటి శక్తి పొందుకుని ప్రభువా నాయన నీ సన్నిధిలో బలమైన సాక్షులుగా సంఘం ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాము దేవా. సేవకులను లోబడేటువంటి బిడ్డలుగా సిద్ధపాటు చేయమని అడుగుతున్నాము తండ్రి. పరీక్ష చేసుకుని ప్రభువా మా యొక్క నాయన లోటుపాటు సవరించుకుని నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండేటువంటి మహాకృపను అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. సేవకులు పడుతున్న ప్రయాస వ్యర్థము కాకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. ఉదయకాలం నాయన మీరు జరిగించారు. ఈ రాత్రి ఎంతగానో తను మాతో మాట్లాడారు ప్రభువా. సంఘ బిడ్డలు కూడా ఎంతో ఓపిక తండ్రి. గాలి లేని పరిస్థితులు ఉన్నప్పటికి కూడా ప్రభా సహించుకుని నా దేవుని మాట వినాలి, నా దేవుని నేను ఎదగాలని మనసుతోని బిడ్డలు వచ్చారు ప్రభా. బిడ్డలు దీవించమని అడుగుతున్నాము. సంఘంను అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాము దేవా. మా దైవుల ఆత్మీయ తండ్రి గారిని ఇంకా నాయన బహుబలంగా వాడుకోనమని అడుగుతున్నాము తండ్రి. దానికి సేవకులు జ్ఞాపం చేసుకోండి ప్రభా, వారి కుటుంబాలు జ్ఞాపం చేసుకోండి దేవా. ఇక్కడ సంఘమును జ్ఞాపం చేసుకోండి, సంఘ పెద్దలను జ్ఞాపం చేసుకోండి దేవా. మీరే కృప చూపించండి ప్రభా. ఎంతైతే ధనం ఖర్చు పెడతా ఉన్నారో ఆకాశ వాకిలిపి పట్ట జాలంతా విస్తారమైన దీవెనలు కుమ్మరించమని మా ప్రభుని రక్షకుడైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చుందామండి. మరి ఎంతో చక్కటి విషయాలు మనకు నేర్పించిన